పెరట్లో సంతోషంగా ఆడుతున్న దూడని చూస్తూ శారద మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే ఆయాసపడుతూ పాలేరుగా తన దగ్గర పనిచేసి మానేసిన గోవిందయ్య శారదా దగ్గరికి వచ్చాడు. శారద, ఏవైంది గోవిందయ్యా? అమ్మగారు, గుళ్ళో మన రమేష్ బాబు గారు చిన్నమ్మగారైన అనామిక అమ్మగారిని పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పగానే శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అమ్మా, మీరు వెళ్ళకపోతే మీ అన్నయ్య చావు కారణమైన అనామిక అమ్మగారిని మానింటికి కోడలుగా తీసుకొచ్చేస్తాడమ్మా రమేష్ బాబు గారు అని చెప్పగానే శారద ఆశ్చర్యం నుంచి తేరుకుంటుంది. పెరట్లో నుంచి ఇంట్లోని టీవీ దగ్గరికి వస్తుంది. అక్కడ ఉన్న బల్ల మీద తన ఫోన్ తీసుకొని వెంటనే తన భర్త ప్రసాద్కి ఫోన్ చేస్తుంది. అప్పుడు ప్రసాదు, హలో, ఎవరు? యావయ్యా, నేను శారదని మాట్లాడుతున్నాను. చెప్పు శారదా, ఏవైంది? ఇప్పుడు ఫోన్ చేశావు? ఏవైందనేది నేను తర్వాత చెప్తానులే గాని ముందుగా నువ్వు పరుగును గుడి దగ్గరికి రా. నేను కూడా అక్కడికే వస్తున్నాను. ఇప్పుడున్న పొలంగా గుడి దగ్గరికి వస్తే మరి ఇక్కడ మేస్తన్న ఆవుల సంగతేంటి? ఆ ఆవులు ఎక్కడికి పోలయ్యా. చీకటి పడుతూ ఉండగా అవన్నీ మనింటికే వస్తే గాని నువ్వు మాత్రం ఉన్న పలంగా బయలుదేరి ఆ గుడి దగ్గరకొచ్చి అని శారద కంగారుగా చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. శారద ఇంటి దగ్గర నుంచి గుడివైపు పరిగెడుతూ ఉంటుంది. ఇక మరోపక్క ప్రసాదు పొలం దగ్గర నుంచి గుడివైపు ఏం జరిగిందా అని కంగారుగా పరిగెడుతూ ఉంటాడు. గుడిలోని అమ్మవారి ముందు అనామిక, రమేషు ఇద్దరు పూలదండలు వేసుకుని కంగారు పడుతూ దిక్కులు చూస్తూ నిలబడి ఉంటారు. అత్తమ్మావలకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం వద్దు బావా. వాళ్ళకి చెప్పి అప్పుడు చేసుకుందాం. వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదనామిక. కాని తప్పదు. మన ప్రేమని మా నాన్న అర్థం చేసుకున్నాడు కాని మా అమ్మ అర్థం చేసుకోదు. అత్తయ్య అర్థం చేసుకున్నప్పుడే మనం అప్పుడు పెళ్లి చేసుకుందాం బావా. ఇప్పటికే తన అన్నయ్య చావుకి నువ్వే కారణమని నిన్ను ఇంట్లో పని మనిషి కంటే దారుణంగా చూస్తుంది మా అమ్మ. ఇక మనిద్దరి ప్రేమ గురించి తెలిస్తే మనకి దగ్గరుండి పెళ్లి చేస్తుందనుకుంటున్నావా? నువ్వే చెప్పనామిక. ఖచ్చితంగా అత్తయ్య మనిద్దరికి పెళ్లి చేయదు బావా. అందుకే గదా ఇలా వాళ్ళకి తెలియకుండా మనం రహస్యంగా పెళ్లి చేసుకుంటుంది. నా మీద అంత కోపంగా ఉన్న అత్తయ్య మనమిలా గుళ్ళో రహస్యంగా పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళగానే నన్ను కోడలిగా ఒప్పుకుంటుందా బావా? ఖచ్చితంగా ఒప్పుకుంటున్నానమిక. ఎందుకంటే నేనంటే మా అమ్మకు ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు కదా. తెలుసు బావా. ఒకవేళ కోపం వచ్చి కొన్నాళ్లు దూరం పెట్టినా ఏ మనవడో మనవరాలో పుట్టిన తర్వాత మా అమ్మ మనసు ఖచ్చితంగా మారుతుంది. అప్పుడు మనల్ని మన్నిస్తుంది. నిన్ను మా ఇంటి కోడలిగా ఒప్పుకుంటుందనమిక. నాకా నమ్మకం ఉంది అని రమేష్ చెప్తూ ఉండగా మంత్రాలు చదువుతూ పంతులు పరమేశ్వర్ గారు అమ్మవారి దగ్గర నుంచి తాలిబొట్టు తీసుకొచ్చి రమేష్ చేతికిస్తాడు. అప్పుడే శారదా ప్రసాదులు పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ గుడిమెట్ల దగ్గర ఆగుతారు. ఏమైంది శారదా? పొలం దగ్గరున్న నాకు ఫోన్ చేసి ఉన్న పొలంగా రన్నింగ్ చేసుకుంటూ గుడి దగ్గరికి రమ్మని చెప్పావు. ఇక్కడేమంత కొంపలు మునిగిపోతాయని. మన అబ్బాయి రమేష్ మనకు తెలియకుండా అనామికని ఈ గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాడండి. అవునా? నీకెవరు చెప్పారు ఈ విషయం? మన దగ్గర పాలేరుగా పనిచేసి మానేశాడు కదా గోవిందయ్య, ఆయన చెప్పాడు. అదే నిజమైతే ఆ గోవిందయ్య నువ్వు బతికిపోతారు. అదే గనక అబద్ధమైతేనా నా చేతులు మీ ఇద్దరికీ మామూలుగా ఉండదు శారదా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ రమేష్ దగ్గరికి వస్తారు. రమేష్ చేతిలో ఉన్న తాళిబొట్టుని చూసి ఆశ్చర్యపోతారు. తన పెళ్లి చూడ్డానికి వచ్చిన తల్లిదండ్రుల్ని చూసి రమేష్ సంతోషపడతాడు. శారద కోపంగా అనామిక దగ్గరికి వెళ్తుంది. బలంగా చెంప మీద కొడుతుంది. అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. పాపిష్టిదాన, పుట్టగానే మా వదిన్ని, పెళ్లిడికి రాగానే మా అన్నయ్యని పొట్టను పెట్టుకున్నావు. ఇంకా చాలదా? ఇప్పుడు పెళ్లి చేసుకొని నా కొడుకును కూడా అని శారద అంటూ ఉండగాని, దయచేసి అలా మాట్లాడకండి అత్తయ్య. నేనొద్దని ఎంతో చెప్పాను. అయినా వినకుండా బావే పెళ్లి చేసుకుందామని ఇదిగో ఈ గుడి దగ్గరికి తీసుకొనొచ్చాడు. బాబు రమేషు, ఇది మాత్రం నా కోడలవడానికి వీల్లేదురా. అమ్మా, నువ్వేనైనా చెప్పు. నేను అనామికాని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను. అదే నీ నిర్ణయం అయితే నువ్వు అది నా ఇంట్లో ఉండడానికి నేనసలు ఒప్పుకోనురా. శారదా, ఆవేశం వద్దు. ఆవేశం కాదండి, ఆవేదన, ఆక్రందన.
నా అన్న వదినల్ని చంపిన హంతకురాల్ని నాకు కోడలుగా తీసుకొస్తానని కొడుకు అంటంటే నేనెలా ఊరుకుంటాను చెప్పండి. అనామిక మనకింటి కోడలు కాకముందే నీకు మేనకోడలన్న సంగతి మర్చిపోవద్దు శారదా. దాన్ని నేనెప్పుడు అసలు నా మేన కోడలుగానే చూడలేదు. అనామేకని పని మనిషిగానే చూశాను. అందుకే అన్నం పెట్టాను. ఇక చాలమ్మా, నా భార్యని పని మనిషి అంటే మాత్రం నేనిక ఒప్పుకోను. అయితే దాన్ని పెళ్లి చేసుకొని నువ్వు ఇంటికి మాత్రం రావద్దు. మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా దూరంగెళ్ళి అక్కడ బతకండి అని చెప్పి కోపంగా శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను మాట్లాడడానికి ఇక ఏమీ లేదని ప్రసాద్ కూడా శారద వెనకాలే వెళ్తాడు. అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక పంతులు పరమేశ్వర్ గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. రమేష్ సంతోషంగా అనామిక మెడలో తాళి కడతాడు. ఇద్దరూ గుళ్ళోని అమ్మవారికి దండం పెట్టుకుని శారద ఇంటికొస్తారు. ఇంటి బయట వాళ్ల బట్టలు, సూట్ కేసులు, ఓ 2-3 గిన్నెలు కిందపడి ఉంటాయి. గోవిందయ్య ఒక ఆవుని దూడని పట్టుకుని ఉంటాడు. శారద గుమ్మం ముందు నిలబడి కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మా, ఒకసారి నీ కోపం తగ్గించుకో, నేను చెప్పేది వినమ్మా. మీ అమ్మ చనిపోయింది బాబూ. ఇక వెళ్ళు. ఆ ఆవుని దూడని దాని నాన్న చచ్చిపోతా నాకు అప్పగించిన ఆస్తి అది. వెళ్ళండి, అవన్నీ తీసుకొని ఎక్కడికైనా పోయి బతకండి. నా కంటికి మాత్రం మీ ఇద్దరు కనిపించొద్దు బాబు. వెళ్ళిపోండి ఇక్కడి నుండి అని చెప్పగానే రమేషు, అనామికాలు దండం పెట్టి అక్కడ్నుంచి ఒక పాత ఇంటికి వస్తారు. అది కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఇల్లు. రమేష్ పొలం పనులకు వెళ్తూ ఉంటాడు. అనామిక ఆవు పాలు పితికి అడవి మార్గాన టౌన్కి నడుచుకుంటూ వెళ్లి ఒక స్వీట్ షాప్లో ఆ పాలు పోస్తూ ఉంటుంది. తిరిగింటికొచ్చేటప్పుడు అడవిలో కనిపించే పచ్చని గడ్డిని ఆవు కోసం కోసి నెత్తిన పెట్టుకుని వచ్చేది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరి సంపాదన బావుంటుంది. కొన్నాళ్లకి అనామిక ప్రెగ్నెంట్ అవుతుంది. రమేష్ సంతోషంగా స్వీట్స్ తీసుకుని శారదా దగ్గరికి వెళ్తాడు. అమ్మా, నాన్న, మీరు నానమ్మ తాతలు కాబోతున్నారు అని చెప్పగానే శారదా ప్రసాద్ ఇద్దరూ సంతోషపడతారు. పైకి మాత్రం కోపంగా ఉన్నట్టు నటిస్తారు. రమేష్ స్వీట్స్ ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. శారదా ప్రసాద్ ఇద్దరూ సంతోషంగా ఆ స్వీట్స్ తింటారు. అనామికకి నెలలు నిండుతూ ఉంటాయి. ఇక ఆ రోజు డెలివరీ. అనామిక హాస్పిటల్లో ఉంటుంది. వాళ్ళకి పండంటి ఆడపిల్ల పుడుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ శారదా ప్రసాద్లకి మనవరాలి మీద మమత పొంగుతూ వస్తుంది. రోజూ దొంగచాటున ఒక చెట్టు పక్కన నిలబడి ఆడుకుంటున్న 6 ఏళ్ల మనవరాలు భవ్యని చూస్తూ ఉండేవాళ్లు. అనామిక ఆ దరిదాపుల్లోకి రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్లు. అలా ఆడుకుంటున్న భవ్య ఒక రోజున కళ్ళు తిరిగి ఉన్నపళంగా కింద పడిపోతుంది. అది చూసిన అనామిక టౌన్లో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. పాప హార్ట్ చాలా వీక్గా ఉంది. పాపకి ఆపరేషన్ చెయ్యాలి. దాదాపుగా 6 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. మీరు ఎంత తొందరగా సిద్ధం చేసుకొస్తే అంత మంచిది అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. అనామిక బాధపడుతూ ఉంటుంది. భవ్యని తీసుకుని అలాగే ఇంటికొస్తుంది. చీకటి పడ్డ తర్వాత ఇంటికొచ్చిన రమేష్కి జరిగిన విషయం చెప్తుంది. ఇక ఆ రోజు నుంచి డబ్బుల కోసం రమేషు, అనామికాలు తెలిసిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటారు. అప్పు ఎక్కడా పుట్టదు. అప్పుడు రోజూ పాలు పోయించుకునే స్వీట్ షాప్ సుదర్శన్ ఒక ఐడియా చెప్తాడు. ఇలా చూడు తల్లి, నువ్వడిగిన డబ్బులు నేనివ్వలేకపోవచ్చు, కాని నీకు డబ్బులు సంపాదించుకునే ఒక ఉపాయం చెప్తాను, విను. చెప్పండి బాబు, తప్పకుండా ఆ ఉపాయం ఏంటో నాకు చెప్పండి. నేను చేస్తాను బాబు. మన షాపులో రసమలై చాలా ఫేమస్సు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన దగ్గరికే వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారు. అది గనక నువ్వు ఇంటి దగ్గర తయారు చేసి ఊరంతా తిరుగుతూ కొంచెం ఎక్కువ ధరకే అమ్ముకున్నావనుకో, అందరూ కొంటారు, డబ్బులు కూడా నీకు తొందరగా సమకూరుతాయి అని ఒక మంచి ఐడియా చెప్పగానే అనామిక సంతోషపడుతుంది. సుదర్శన్ దగ్గరే రసమలై ఎలా తయారు చెయ్యాలో నేర్చుకుంటుంది. మరుసటి రోజు నుంచి ఇంటి దగ్గరే ఆవు పాలు పితికి రసమలై తయారు చేసి తోపుడు బండి మీద పెట్టుకుని ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉంటుంది. రసమలై, తీయని రసమలై, స్వచ్ఛమైన ఆవు పాలతో చేసిన రసమలై, రండి బాబూ రండి అంటూ రసమలై అమ్ముతూ ఉంటుంది అనామిక. అలా అమ్మగా వచ్చిన డబ్బుల్ని ఒక డబ్బాలో వేస్తూ దాచిపెడుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. భవ్యని మళ్లీ హాస్పిటల్కి తీసుకువెళ్లే రోజు వస్తుంది. సర్దుబాటు కాలేని డబ్బుల్ని భవ్యని చూస్తూ
అనామిక రమేషు బాధపడుతూ ఉంటారు. తమ మనవరాలి దీనస్థితి తెలుసుకుంటారు శారదా ప్రసాదులు. ఏడుస్తున్న అనామికాని శారద, కొడుకుని ప్రసాదు ఓదార్చుతారు. ఇక ఆ రోజు నుంచి అత్తాకోడళ్ళిద్దరూ కలిసి భవ్యకి ఆపరేషన్ చేయించటానికి కష్టపడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ పాలతో రసమలై తయారు చేసి చెరొక ఊరిలో తిరుగుతూ అమ్ముతూ ఉంటారు. ఒక నెల రోజుల్లోనే డబ్బులు సర్దుబాటవుతాయి. భవ్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఏమ్మా, డబ్బులు రెడీ చేశారా? చేశాం సారు, మీరు ఆపరేషన్ చెయ్యండి అని చెప్పగానే డాక్టర్ శారద వాళ్లతో మాట్లాడి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాడు. అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఓ 2 గంటలు గడిచిన తర్వాత డాక్టర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది, మీరు వెళ్ళి భవ్యని చూడొచ్చు అని చెప్పగానే అందరూ వెళ్లి భవ్యని చూస్తారు. కొన్నాళ్ళకి శారదా ప్రసాదు భవ్య ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ప్యాంటు షర్టు వేసుకున్న ప్రసాదు స్కూటీని డ్రైవింగ్ చేస్తూ ఉండగా చూడీదార్ డ్రెస్ వేసుకున్న శారద బండి వెనకాల కూర్చొని అతన్ని గట్టిగా వాటేసుకుంటుంది. శారద, ప్రేమ పావురాలమై అలా అలా ఎగిరిపోదామా? సిగ్గు లేకపోతే సరి. పెళ్ళిడికొచ్చిన కొడుకును పెట్టుకుని ప్రేమ పావురాలమై ఎగిరిపోదావా శారదా అని అడుగుతున్నారా? పక్కింటి సుజాతని, ఎదురింటి పార్వతిని, ఆ పొరిగింటి కమల్ని అడిగితే తప్పుగాని నా భార్య నేనడగటంలో తప్పేమీ లేదు శారదా. చాలే సంబరం. అయ్యగారికి వయసు రోజు రోజుకి పెరుగుతుంది, తగ్గట్లా అని శారద అంటుండగానే ప్రసాదు స్కూటీని పార్క్ ముందు ఆపుతాడు. అది చూసి కొంచెం ఆశ్చర్యంగా ముఖం పెడుతుంది శారద. ఇదేమిటండి, ఎగిరిపోదామని చెప్పి పార్కుకు తీసుకొచ్చారు? ఎగిరిపోవడానికి రెక్కలు కావాలి కదా శారదా. ఇప్పుడవి మనకి లేవు కాబట్టి, పైగా భవిష్యత్తులోనూ రావు. అందుకే ఇదిగో ఈ పార్కుకి తీసుకొచ్చాను, దిగు శారదా అని చెప్పగానే శారద స్కూటీ దిగింది. ఇక ఆఫీస్ సీట్లో వర్క్ చేయకుండా దిగులుగా కూర్చుని ఉన్న రమేష్ దగ్గరికి మోడ్రన్ డ్రెస్లో ఉన్న బాసు అనామిక వచ్చింది. మిస్టర్ రమేష్, ఏమైంది మీకు? ఎప్పుడూ లేనిది ప్రాజెక్ట్ వర్క్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. కోడింగ్ ఎర్రర్ అని వస్తుంది. ఆర్ యూ ఫైన్? ఐఎమ్ నాట్ ఫైన్ మేడం. ఓకే ఓకే మిస్టర్ రమేష్, యూ కెన్ గో అని చెప్పేసి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక రమేష్కి కూడా ఆఫీస్లో ఎందుకో ఉండాలి అనిపించలేదు. తన బ్యాగ్ని తీసుకుని బయలుదేరాడు. అనామిక తన సీట్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంది. టేబుల్ మీదున్న తన సెల్ ఫోన్ అప్పుడే మోగింది. డాడీ కాలింగ్ అని పడుతుంది. ఆన్సర్ చేస్తే పెళ్ళి పెళ్ళి అని నా బుర్ర తింటాడు. వర్క్ చాలా ఉంది. అసలు ఈ రమేష్కి ఏమైంది? ఎప్పుడూ లేనిది ఈ ప్రాజెక్ట్లో ఇన్ని మిస్టేక్స్ చేశాడు. షట్ అని అనామిక వర్క్ చేసుకుంటూ ఉండగా డోర్ ఓపెన్ చేసుకుని అనామిక తండ్రి సరాసరి లోపలికొచ్చేస్తాడు. నేనిలా వస్తానని అనుకోలేదు కదా తల్లి. రండి డాడీ, కూర్చోండి అని చెప్పగానే సుదర్శన్ వచ్చి కుర్చీలో కూర్చుంటాడు. ఏవైనా తీసుకుంటారా డాడీ? నువ్వు పెళ్లి చేసుకుంటాను అనే శుభవార్త చెప్తే చాలు బేబీ. డాడీ, ఇంటి దగ్గర పెళ్లిగోల, ఆఫీసులో కూడా పెళ్లిగోల, నాకు ఇది తప్పదా? తప్పదు బేబీ. బుద్ధిమంతుని చూసి పెళ్లి చేసుకుని నువ్వు అత్తారింటికి వెళ్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. డాడీ, ఇప్పటికిప్పుడు బుద్ధిమంతుల్లాంటి కుర్రాడు ఎక్కడ దొరుకుతాడు? కళ్ళతో కాదు తల్లి, మనసుతో చూడు. మన చుట్టుపక్కలే మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు అని తన కూతురితో సుదర్శన్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక మరోపక్క పార్కులో ఒక బెంచ్ మీద శారద కూర్చుని ఉంటుంది. ప్రసాదు 2 ఐస్ క్రీంలు పట్టుకుని శారద దగ్గరకు వచ్చి బెంచ్ మీద కూర్చుని ఉంటాడు. శారదా ప్రసాదులు ఐస్ క్రీంలు తింటూ ఉంటారు. ఏమైంది ఈరోజు? కుర్రాడ్లాగా ప్రేమికుడిలాగా మారిపోయారు. నీ నొప్పుల గురించి తెలిసింది శారద అని చెప్పగానే శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎప్పుడూ మా కోసం అలసిపోకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, నడు నొప్పులు, ఇట్లా ఎన్నో రకాల నొప్పుల్ని భరిస్తూ మా కోసం నవ్వుతూ అంత పని చేస్తున్నావు. అందుకే కాస్త నీకు రిలీఫ్గా ఉంటుందని ఇదిగో ఇలా పార్కుకి తీసుకొచ్చాను. అంతే శారదా. నాకు రిలీఫ్ దొరికేది ఇలా కాదండి, కోడలు ఇంట్లో అడుగు పెట్టినప్పుడే. తెలిసిన వాళ్ళకి చెప్పి పెట్టాను శారదా. తొందరలోనే ఆ ముచ్చట కూడా తీరుతుందిలే.
అనుకూలమైన కోడలొస్తుంది అని మాట్లాడుకుంటూ ఇద్దరూ ప్రేమ పక్షులై ఐస్ క్రీంలు తింటూ ఉంటారు. తండ్రి సుదర్శన్ క్యాబిన్ నుంచి వెళ్ళిన తరువాత అనామిక బాగా ఆలోచించి, డాడీ చెప్పినట్టుగా నాకు బాగా తెలిసిన బుద్ధిమంతుడు రమేష్ ఒక్కడే అని రమేష్కి కాల్ చేస్తుంది. అప్పుడు రమేష్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర ఉంటాడు. చెప్పండి మేడం ఎక్కడున్నావు రమేష్ అని అడగగానే రమేష్ తాను ఉన్న హాస్పిటల్ పేరు చెప్తాడు. అనామిక ఒక 10 నిమిషాల్లోనే కారులో అక్కడికి వస్తుంది. ఇద్దరూ కలిసి ఆ హాస్పిటల్ ఆవరణలోనే ఉన్న బెంచ్ మీద కూర్చుంటారు. ఇద్దరం పెళ్లి చేసుకుందామని మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి అనామిక తన తండ్రి సుదర్శన్తో శుభవార్త చెప్తుంది. సుదర్శను సంతోషపడతాడు. రమేష్తో పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇక మరోపక్క రమేష్ కూడా తన తల్లిదండ్రులతో అనామిక విషయం చెప్తాడు. వాళ్ళు సంతోషపడి పెళ్లికి ఒప్పుకుంటారు. రమేష్ అనామికల పెళ్లి అందరూ చూస్తుండగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక అనామిక కాపురానికొస్తుంది. ఒక రోజున శారద్తో అనామిక ఇలా అంటుంది. అత్తయ్య, మీ అబ్బాయి మీకేవో నొప్పుల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాడు. మిమ్మల్ని బాగా చూసుకోవాలని కూడా చెప్పాడు. నాకేమో వంట చేయడం, ఇంటి పనులు చేయడం రావత్తయ్య. ఈ 2 మీరు చూసుకోండి, మిమ్మల్ని నేను చూసుకుంటాను అని చెప్పగానే శారద ఏమీ మాట్లాడలేదు. నాకు వంట పని, ఇంటి పని చేయడం రాదని మీ అబ్బాయికి చెప్పకండి అత్తయ్య. చెప్తే రమేష్ నన్ను మా ఇంటికి పంపిస్తాడు. మా డాడీ బాధపడతాడు. పోనీలమ్మ, కనీసం మీ నాన్న గురించి ఆలోచన చేస్తున్నావు అని చెప్పి ఎప్పటిలాగే శారద ఇంటి పని వంట పని చేసుకుంటూ ఉంటుంది. ప్రసాదు రమేషు చూసినప్పుడు మాత్రం అనామిక చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ, మిగతా టైంలో ఫోన్ మాట్లాడుతూ, ఫోన్లో రీల్స్ చూస్తూ, అప్పుడప్పుడు ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఒక రోజున రమేష్, హను, నువ్వు ఆఫీస్ వర్క్ చేస్తున్నావా, మా అమ్మని చూసుకుంటున్నావా? రామ్, హౌస్ వర్క్, కిచెన్ వర్క్ అయ్యాకే ఆఫీస్ వర్క్ చేస్తున్నాను. అప్పుడే ఫోన్ చూసుకుంటున్నాను, మాట్లాడుతున్నాను. కావాలంటే అత్తయ్యని అడగండి అని చెప్పి బెడ్రూమ్లో నుంచి రమేష్ని తీసుకుని హాల్లో ఉన్న అత్తగారు శారద దగ్గరికి వస్తుంది. విషయం చెప్తుంది. శారద ఏం జరిగిందో అర్థం చేసుకుని, బాబు రమేషు, అన్ని పనులు కోడలే చేస్తుంది. నేను రెస్ట్ తీసుకుంటున్నాను. అన్ని పనులయ్యాక ఆఫీస్ వర్క్ చేసుకుంటుంది అని శారద చెప్పగానే రమేషు నమ్ముతాడు. అక్కడి నుంచి అనామికాని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక శారద మనసు కుదుటపడుతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున శారద వంట చేస్తూ ఉంటుంది. ఆ పక్కనే అనామిక కూర్చుని తన సెల్ ఫోన్లో రీల్స్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. శారద వంట చేస్తూ చేస్తూనే కింద పడిపోతుంది. అనామిక కింద పడిన శారదను చూసి కంగారు పడుతుంది. శారదను వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. డాక్టర్ శారదను చెకప్ చేసి అనామికతో ఇలా అంటాడు. నేను రమేష్కి, ప్రసాద్ గారికి చెప్పానే, శారదని బాగా ఇబ్బంది పెట్టకండి, ఎక్కువసేపు నిలబడి పని చేయించవద్దు అని. అయినా వినలేదు. చూసారా ఇప్పుడు ఏం జరిగిందో? ఏమైంది డాక్టర్? ఏమవటమేంటి, తనకు మోకాళ్ళు నొప్పులు, రెస్ట్ తీసుకోవాలని చెప్పినా ఆ మాటని కూడా పక్కన పెట్టి ఏమాత్రం రెస్ట్ లేకుండా పనిచేస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఇప్పుడు తన మోకాళ్ళ నొప్పులు మరింతగా పెరిగాయి. కాళ్ళు కూడా కదపలేని స్థితికి వచ్చాయి. నేను రామ్తో మాట్లాడతాను అని డాక్టర్ అనగానే అనామిక కంగారు పడిపోతుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇప్పుడు రామ్కి నేను అత్తయ్యని సరిగ్గా చూసుకోవడం లేదని తెలిస్తే ఇంట్లో నుంచి గెంటేస్తాడు. అది చూసి మా నాన్న బాధపడతాడు. వద్దొద్దు, అలా జరగకుండా చూసుకోవాలి అని అనుకుని డాక్టర్తో ఇలా అంటుంది. డాక్టర్, మా అత్తయ్యని నేను చూసుకుంటాను, ఆయనకి చెప్పకండి, బాధపడతాడు అని చెప్పి శారదను తీసుకుని కారు దగ్గరికి వస్తుంది. ఇంత బాధగా ఉంటుందని చెప్పాలి కదా అత్తయ్య. నువ్వు మీ నాన్న గురించి ఆలోచించావు కదా కోడలా, అందుకే చెప్పలేదు అని శారద అనగానే అనామిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అనామిక, శారద ఇద్దరూ కారులో కూర్చుంటారు. వాళ్ల కారు ఇంటివైపు వెళ్తుంది. కొంత సమయం తర్వాత శారద బెడ్ మీద పడుకొని ఉంటుంది. మోడ్రన్ అనామిక ఇంతకు ముందులా కాకుండా సెల్ ఫోన్లో వంటల ప్రోగ్రామ్స్ చూస్తూ వంట చేస్తూ ఉంటుంది. ఇక రమేషు తన మామయ్య సుదర్శన్ని తీసుకుని వస్తాడు. ప్రసాదు ఇంటికొస్తాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అనామిక భయం భయంగానే వడ్డిస్తుంది. అందరూ తిన్నది తిన్నట్టుగా బయటకు ఉమ్మేస్తూ ఉంటారు. రమేష్ కోపంగా అనామిక వైపు చూస్తాడు. ఆ చూపుకి అనామిక భయపడిపోతుంది. అనామిక, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంతకాలం నువ్వు ఇంట్లో వంట చేయలేదు కదా, మా అమ్మ చేతే చేపించావు. అదేంటి, నీ చేతి వంట అచ్చం మా అమ్మలాగా ఉందని అడిగితే
అత్తయ్య చెప్పినట్టుగా చేస్తున్నాను గదా, అందుకే మీకలా అనిపిస్తుందంటావా అని అంటుంటే అనామిక భయపడిపోతూ, నన్ను మన్నించండి, ఇంకెప్పుడు అలా జరగదు. డాక్టర్ ఫోన్ చేసి అమ్మ గురించి చెప్పినప్పుడే నువ్వు ఇంటి పని చేయటం లేదని, అంతా మా అమ్మ చేత చేపిస్తున్నావని నాకు అర్థమైంది. ఏమిటమ్మా ఇది? మీ అత్తయ్య గారికి బాగోలేదని తెలిసినప్పుడు నువ్వే కదా తనని దగ్గరుండి చూసుకోవాల్సింది. అలా చూడలేదంటే నీ ఉద్దేశమేంటి? తల పొగరు మామయ్య. సారీ అండి, ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. ఇక నుంచి అత్తయ్యని బాగా చూసుకుంటాను. అవును బాబు, కోడలకే వంట రాకపోవచ్చు, కానీ నన్ను బాగా చూసుకునే ప్రేమ, అభిమానం మాత్రం ఉన్నాయి. నేను తన పక్కన కూర్చుని వంట నేర్పిస్తానులే, తనే నేర్చుకుంటుంది. అవును రామ్, అత్తయ్య చెప్పినట్టుగా వంట నేర్చుకుంటాను, తనని బాగా చూసుకుంటాను. రామ్, వంట నేర్చుకుంటానని, మీ అమ్మగారిని బాగా చూసుకుంటానని చెప్తుంది కదా, ఇంకొక అవకాశం ఇచ్చి చూడు. అలాగే మామయ్య, నాకు అమ్మ కావాలి, అనామికను కావాలి. ఇద్దరూ కలిసికట్టుగా ఉంటే చాలా సంతోషమే కదా మామయ్య అని రమేషు చెప్తాడు. ఇక ఆ రోజు నుంచి మోడ్రన్ కోడలు అనామిక తన అత్తయ్య శారద చెప్పినట్టుగా వంట నేర్చుకొని చేస్తూ సంతోషంగా ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.